మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము 2026 ప్రభు కృపా సంవత్సరం 2026 ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు యోసేపు పై దేవుని యొక్క కృప అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. బైబిల్ గ్రంథంలో మనము అబ్రహాంని చూసిన, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు, ఇంకా ఎస్తెరు, దావీదు, సౌలు, మోషే, అహరోను, మిరియం, ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క కృప అన్నమాట. సౌలుని గురించి మీరు చదివితే 1 సమూయేలు గ్రంథంలో 8-9 అధ్యాయం చదివితే వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోతాయన్నమాట. సో వాళ్ళ నాన్న చెప్తారు, సౌలుకి గాడిదలు తప్పిపోయినాయి, ఒక పనివాడిని తీసుకొని అవి ఎక్కడున్నాయో వెతకడానికి వెళ్ళు అని పంపిస్తారు. తప్పిపోయిన గాడిదలు వెతకడానికి వెళ్తే మరి దేవుడు ఆయనని సమూయేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజుగా అభిషేకిస్తాడండి. దీన్నే కృప అంటారు. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గ్రేస్. అర్హత లేని దేవుని యొక్క కృప అన్నమాట. మనకేం అర్హత లేదు. ఇప్పుడు ఒక స్కూల్లో పని చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే మనం అలా చేయగలుగుతాం. కానీ ఏ అర్హత లేని మనకి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలని, అర్హత లేని ఆశీర్వాదాలని కృప అంటారనమాట. అబ్రహాంని దేవుడు మరి నా స్నేహితుడు అని పిలుస్తాడు. అబ్రహాం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు, బైబిలు, అపోస్తులు అందరూ ఒక్క అబ్రహాం ద్వారా అన్నమాట. అంటే ఎంత కృప. యేసు ప్రభు కూడా ఆ వంశంలో పుడతారు. చివరికి దేవుడు ఆయనని నా స్నేహితుడు అంటారు. నేనెవరు పంపించారు అంటే నేనేం చెప్పాలి అని మోషే దేవుడిని అడుగుతాడనమాట. నువ్వు ఫరో వద్దకు వెళ్ళి ఫరోతో మాట్లాడి నా ప్రజలను విడిపించుకొని రా అంటే, నేను పంపించింది ఎవరంటే నేనేం చెప్పాలి అంటే దేవుడు అంటారు, నేను ఉన్నవాడు అని చెప్పి, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పు. అన్ని తరాల్లో ఇదే నా పేరు అంటే వాళ్ళ పేర్లు వాడుకొని వాళ్ళ దేవుడు అని నేను అంటే వాళ్ళకి ఎంత ధన్యత అండి కదా. మరి అనాథ పిల్ల ఎస్తెర్ ఎక్కడ పుడుతుంది? పారసీక దేశంలో పుడుతుందండి. కానీ ఆ దేశంలో ఆ దేశపు రాజు అహేశ్వరోస్ రాజు 127 దేశాలని పరిపాలిస్తున్న రాజుకి పట్టపు రాణి అవుతుంది. ఇజ్రాయేల్ అమ్మాయి పుట్టడం అక్కడ పుడుతుంది, పారసీక దేశంలో. ఆ దేశపు రాజు 127 దేశాలని పరిపాలిస్తున్న రాజుకి ఆమె పట్టపు రాణి అవుతుందంటే ఎంత కృప కదా. యోసేపు కూడా ఐగుప్తులో ఒక కేసు అన్నమాట, క్రిమినల్ కేసు, తన యజమానురాల్ని మానభంగం చేయబోయాడు అనే కేసు ఆయన మీద పెడతాడు పోతిఫర్. అలాంటి కేసు, క్రిమినల్ కేసులో ఆయన ఇరుక్కొని ఆయన జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనని మరి ఐగుప్తుకి గవర్నర్గా చేస్తాడు. అందులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదండి, 80 సంవత్సరాలు అన్నమాట. 30 సంవత్సరాలకి గవర్నర్ అవుతే 110 సంవత్సరాలు మరణించే వరకు కూడా గవర్నర్గా ఆయన ఐగుప్తు దేశమే కాదు, చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్న ప్రజల ఆకలి కూడా తీరుస్తాడనమాట. అసలు ఒక మనిషిని దేవుడు హెచ్చిస్తే ఎలా హెచ్చిస్తాడంటే ఇలా హెచ్చిస్తాడు అని చూపించడానికే యోసేపు, దావీదు, ఎస్తెరు, సౌలు అన్నమాట. మనం ధ్యానించుకొని ఈరోజు నేను మీ ముందు ఇలా దేవుని వాక్యం చెప్తున్నా అంటే అది కూడా నాలో పనిచేస్తున్న దేవుని కృప. 1 కొరింథీ 15:10 పౌలు ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో అది నా యందు పని చేస్తున్న దేవుని యొక్క కృప, నా ప్రతిభ కాదు. ఐఎమ్ వాట్ ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం అందరం ఊపిరి పీలుస్తున్నాం అని అంటే
అది దేవుని యొక్క కృప అన్నమాట. ఎందుకంటే మనందరి ప్రాణము ఆయన ఆధీనంలో ఉంటుందండి. మన ప్రాణం అంతా 16వ కీర్తనలో దావీదు చెప్తాడు, నా ప్రాణము నీ ఆధీనంలో ఉంది. ఆయన తాళపు చెవులు కలిగి ఉన్నాడు మరణానికి. ఆయన తాళం తెరిస్తేనే మనం ఈ లోకంలోంచి పరలోకానికి వెళ్తాం అన్నమాట. కనుక ఈ బ్రతికున్న కొన్ని రోజులు దేవుని కొరకు దేవుని చిత్తం చేయడానికి బ్రతుకుదాం. నాకు ఫిలిప్పి 1:21 చాలా ఇష్టం అండి. పౌలు మాటలు ఏంటి అనంటే, నేను జీవించినా మరణించిన నా శరీరమందు క్రీస్తు మహిమపరచబడతాడు. వెదర్ ఐ లివ్ ఆర్ డై, క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ. ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అలాగండి మనం జీవించాలన్నమాట. అయితే యెషయా 61:2 చూద్దామండి. 1 నుంచి మీరు చదివినా పర్వాలేదు, రోజు చదవండి. యెషయా 60, 61, 62 అవి మీ కొరకు మీ పిల్లల కొరకు అడగండి. తల మీద చేయి పెట్టుకొని, ప్రభువైన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు పేదలకి సువార్త బోధించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి. బైబిల్ చదవట్లేదు అంటే, బైబిల్లో యేసు ప్రభు కనబడట్లేదంటే మన ఆత్మ కన్నులు గుడ్డిగా ఉన్నాయి. కానీ దేవుడు యేసు ప్రభుని అభిషేకించారు మన ఆత్మ కన్నులు తెరవడానికి. బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో యేసు ప్రభుని చూడాలండి. ఇంకా ఏముంటుందంటే 2వ వచనంలో ప్రభు కృపా సంవత్సరమును ప్రకటించడానికి, దేవుడు శత్రువులను శిక్షించు దినంను గురించి ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు, నన్ను ఈ లోకానికి పంపించాడు అనేసి ప్రభు చెప్తారనమాట. ప్రభు కృపా సంవత్సరం అండి 2026. యాక్చువల్గా ఇది హీబ్రూలో అయితే యావే దేవుని యొక్క సంవత్సరం. దాని గురించి కూడా నేను చెప్తా అండి. యావే దేవుని యొక్క సంవత్సరం. ఎవరెవరు యోసేపులాగా ఆదికాండంలో పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి కలిగి ఉంటారో వాళ్ళందరినీ దేవుడు ఈ సంవత్సరం హెచ్చిస్తారండి. ఇట్స్ ఇయర్ ఆఫ్ ఎలివేషన్ టు ఆల్ దోస్ హూ ఆనర్ గాడ్. దేవుణ్ణి గౌరవించే వాళ్ళు అనమాట. సో ఆదికాండం 39వ అధ్యాయానికి వెళ్దామండి. యోసేపు గురించి రాయాలి అని నాకు చాలా కోరిక. దేవుడు కృపనిస్తే యోసేపు గురించి, దావీదు గురించి, కొంతమంది వ్యక్తులను గురించి, బైబిల్లో ఉన్న వ్యక్తులను గురించి రాయాలి అని. దేవునికి ఇష్టమైన బిడ్డలు అనమాట. సో అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకి 12 మందిలో 11వ అబ్బాయి అనమాట యోసేపు. దేవుడు అబ్రహాంకి కొన్ని ఆజ్ఞలు ఓరల్గా చెప్తారండి. అవి ఆయన తన కొడుకు ఇస్సాక్కి, ఇస్సాకు యాకోబుకి, యాకోబు 12 మందికి చెప్తే ఒక్కరు మాత్రమే హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకున్నారు. ఎవరు అనంటే యోసేపు అన్నమాట. దేవుడు అంటే వాక్యం అండి. సో వాక్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనమాట. కనుక ఆయన సోదరులు ఆయనను అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆయన ఇప్పుడు పోతీఫర్ కొనుక్కుంటాడు ఐగుప్తులో అనమాట. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు ఉంటాడు. ఆదికాండం 39 నుంచి మనం చూద్దామండి. 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెనో కావుననే అతడు వర్ధిల్లెనో. మీరు ఇది రాసుకోనండి దయచేసి. నేను కూడా రాశాను. ఇది నాది 27వ పుస్తకం అన్నమాట. మధురం నీ వాక్యము 27వ పుస్తకం. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెనో కనుకనే అతడు వర్ధిల్లెనో. మీరు వర్ధిల్లాలి అనంటే మీ జీవితంలో దేవుడు మీకు తోడుగా ఉండాలి. మీ దగ్గర ఎంత బ్రెయిన్ ఉంది, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయని కాదు. వాట్ యూ హ్యావ్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ హూ యూ హ్యావ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ అన్నమాట. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఆయన హృదయంలో నిలుపుకున్నాడు. కనుక ఆయనని ఇదో వాళ్ళ నాన్న కానా దేశం నుంచి వాళ్ళ ఐగుప్తులు అమ్మేసినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనలోనే ఉన్నాడు. ఆ వాక్యాలన్నీ ఆయన పాటిస్తూ ఉన్నాడనమాట. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని రాసి మనం పాటించడానికి కృప ఇస్తారండి. అప్పుడు ఏమైంది చూడండి, పోతీఫర్ గమనిస్తున్నాడు, దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నారు,
కనుక అతడు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతున్నాయంట. గమనించి పోతీఫరు తన ఇంటి పెత్తనం అంతా ఆయనకి ఇచ్చేస్తాడంట. తాళాల గుత్తిని ఇచ్చేస్తాడు. ఎందుకంటే గొర్రెలు అమ్మితే వచ్చిన డబ్బు కరెక్ట్గా లెక్క చెప్తున్నాడు, ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బు కరెక్ట్గా లెక్క చెప్తున్నాడు. ఎంత నమ్మకం! దేవుడు మనతో ఉంటే ముందు మనం డబ్బు విషయంలో కరెక్ట్గా ఉంటామండి. డబ్బు మ్యానిపులేట్ చెయ్యం. అలా చేశారంటే సాతాను ఉన్నట్లు అనమాట. సత్యంగా మాట్లాడుతున్నాడు, సత్యంగా జీవిస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత చూడండి, ఆయన పోతీఫర్ రాజు దగ్గర పనిచేస్తాడు. సో 2-3 నెలలకు ఒకసారి వస్తాడనమాట. ఇంకా ఆ ఇంట్లో పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేస్తుందంట. యోసేపు చాలా అందంగా ఉంటాడు. దాదాపు 11వ సంవత్సరం అనమాట ఇది వాళ్ళ ఇంట్లో పనిచేయడం. చెప్పేటప్పుడు తొందరగా చెప్తున్నాను. 17 సంవత్సరాలప్పుడు ఈ అబ్బాయిని సోదరులు అమ్మేస్తే ఇక్కడ వచ్చేసాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయిందంటే 28 సంవత్సరాలు అనమాట. యోసేపు చాలా అందంగా ఉన్నాడు. పోతీఫర్ భార్య ఆయన మీద కన్ను వేసి నాతో పాపం చేయమని అడుగుతుంది. అప్పుడు యోసేపు అంటాడు, అమ్మా, నన్ను నమ్మి యజమానుడు అంతా కూడా ఇంటి పెత్తనం నాకు ఇచ్చాడు, కానీ నిన్ను నా చేతిలో పెట్టలేదు. ఎందుకంటే మీరు ఆయన భార్య అమ్మ. పైగా ఇది భగవద్రోహం కాదా తల్లి? ఇలాంటి పాపం నేను చేయలేను. నాలో ఉన్న భగవంతునికి ద్రోహం చేసినట్లు అవుతుంది. నేను ఈ పాపం చేయలేను అమ్మా అని కూడా పిలుస్తాడనమాట. అయినా కూడా ఆమె రోజు శోధిస్తుంది. యోసేపు వినలేదు. కనుక భర్త వచ్చేసరికి ఇంకా యోసేపు మీద అబద్ధాలన్నీ చెప్తుంది. నాతో చీకటి తప్పు చేయబోయాడు అని చెప్పి ఆ అబద్ధాలన్నీ నమ్మి మరి పోతీఫరు యోసేపుని జైల్లో పెట్టిస్తాడండి. రాజ ఖైదీలు ఉండే జైల్లో. అక్కడ కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కదా, కాబట్టి అక్కడ కూడా జైలు అధికారినై అందరి ఖైదీల మీద పెద్దగా చేస్తాడు. ఆ తర్వాత రాజుకి కళలు వస్తాయి. ఆ కళలకి ఈయన వివరాలు చెప్తాడనమాట. అది దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుడు మనతో కళల్లో మాట్లాడతారండి. యోసేపుకి 17 సంవత్సరాలప్పుడు దేవుడు కళల్లో మాట్లాడతారు. కళల్లో మాట్లాడుతున్నారు అనగానే నాకెప్పుడు డాన్ బోస్కో గారే గుర్తొస్తారండి. ఇప్పుడు ఇదంతా డాన్ బోస్కో గారి పండుగ కదా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత గొప్ప దైవజనుడండి. దేవుడు యవనస్తుల కొరకు అలాంటి దైవజనులని ఇంకా లేవనెత్తాలి. ఒక 70 మందిని. యవనస్తులు ఎంత పాడైపోతున్నారు. వాళ్ళని ప్రేమించే తండ్రులు, ఆ డాన్ బోస్కో గారి తండ్రులను దేవుడు లేవనెత్తాలి. ఇంకా ఇప్పుడు ఫరో రాజుకి ఐగుప్తులో కళలు వస్తాయండి. ఆ కళలకి అర్థాలు చెప్తాడు యోసేపు. అప్పుడు రాజుకి ఎంత నచ్చుతుందంటే, అబ్బా ఎంత జ్ఞానం, ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే కళలకు అర్థం చెప్పేది దేవుడు ఒక్కరే. ఆ దేవుడిని ఈయన కలిగి ఉన్నాడు కనుక రాజుకు వచ్చిన కళ ఈయనకి అర్థం చెప్పారు, ఈయన రాజుకి చెప్పాడు. ఇప్పుడు రాజు ఆయనను ఏం చేస్తున్నాడు, సింహాసనం నుంచి లేచి ఉంగరం తీసి, ఆయన ఉంగరం అంటే అధికారానికి గుర్తు, యోసేపునకు పెట్టి బంగారు మరి ఆభరణాలు ధరింపజేసి, విలువైన వస్త్రాలు, రాజులు ధరించుకునే వస్త్రాల్ని ధరింపజేసి ఆయనను ఐగుప్తుకి గవర్నర్గా చేస్తాడు. ఆదికాండం 41:41 41 అట్లా గుర్తుపెట్టుకోనండి. నేను నిన్ను ఐగుప్తునకు సర్వాధికారిని చేస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీ అధికారం లేకుండా ఐగుప్తులో ఒక్కరు కాలు కదపడానికి వీల్లేదు. చూడండి దేవుని యొక్క మహిమ. ఆయన పరిశుద్ధంగా ఉన్నందుకు పాపాన్ని, శోధనని ఆయన జయించాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే ముందు ఒక శోధన పెడతాడండి. బంగారాన్ని అగ్నిలో వేసి కాల్చినట్లుగా ఆ శోధనలో యోసేపు గెలుస్తాడు. యవనస్తులందరికీ చెప్తున్నాను, మీరు గెలవాలి, మీకు మంచి జాబ్ రావాలి, ఏది కలిసి రావట్లేదంటే ఒక్క ప్రశ్న, మీ దేహాన్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? ఏదంటే అది చూడమా? మీ కన్యత్వాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. యోసేపుని మాదిరిగా తీసుకొని మీరు పరిశుద్ధంగా ఉండండి. 1 తెస్సలోనిక 4:3-4 వచనాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి.
భోగవాంఛలకి దూరంగా, జారత్వానికి దూరంగా ఉండాలి. అదే దేవుని యొక్క చిత్తం మీ విషయంలో. మీరు కళ్ళతో చూసే పాపము, శరీరంతో పాపం చేసి దేవుడు నాకేం చేయట్లేదంటే చేయడండి. మీరు దేవుని మందలో లేరు, సాతాను మందలో ఉన్నారు కాబట్టి సాతాను నాశనం చేస్తాడు. దేవుని మందలో ఉంటే యోసేపుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. ఇంకా అప్పుడు ఆయన గవర్నర్ అయిపోతాడు కదండి. అప్పుడు ఫరో రాజు ఈయన పెళ్లి చేస్తాడు. ఐగుప్తు గవర్నర్ పెళ్ళి ఎంత ఘనంగా జరుగుతుంది చూడండి. మీరు వేచి ఉండాలి. ఆస్నత్ అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. 2 కొడుకులు పుడతారు. పెద్ద కొడుక్కి మనష్షే, అంటే దేవుడు నన్ను కన్నవారిని, నా తోడబుట్టిన వాళ్ళని నా బాధలు మర్చిపోయేలాగా చేశాడు అని మనష్షే. 2వ బాబు పుడితే ఎఫ్రాయిం, అంటే నేను కష్టాల పాలైన దేశంలో, చెరసాల్లో ఉన్న దేశంలోనే దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చారు. అలా మీరు కూడా ఎక్కడ కష్టాల పాలయ్యారో యోసేపులాగా ఒక కండిషన్, దేవుని వాక్యం మీలో ఉండి మీరు పరిశుద్ధంగా ఉంటే యోసేపునకు చేసిన మేలు దేవుడు మీకు చేస్తారనమాట. ఇప్పుడైనా కూడా చేసిన పాపానికి పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడుక్కొని ఈ రోజు నుంచి దేవునితో నడవండి, అంటే వాక్యం ప్రకారం. అప్పుడు దేవుడు మనల్ని నిచ్చెనెక్కిస్తారండి, ఉన్నత స్థానంలో ఉంచుతారనమాట. ఇంకా ఇలా సరే కరువు వచ్చేస్తుంది కదండి. ధాన్యమంతా యోసేపు కొట్లలో దాస్తాడు. తర్వాత 7 సంవత్సరాలు దాచిన తర్వాత 7 సంవత్సరాల కరువు కాలంలో ఇంకా కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచుతాడనమాట. మీరు 41వ అధ్యాయంలో ఆదికాండం 55వ వచనం నుంచి చదవండి. ఈ 41 తప్పకుండా చదవాలి, 45 చదవండి. ఇంకా 7 సంవత్సరాలు ధాన్యం దాస్తాడు. కరువు కాలంలో కొట్లు తెరిచి అందరికీ ధాన్యం అమ్ముతుంటే అందరూ ధాన్యం కొనుక్కుంటున్నానికి వస్తున్నారు. ఐగుప్తు వాళ్ళు వస్తున్నారు, ఐగుప్తు చుట్టూ ఉన్నవాళ్ళు. ఇంకా దేవుడు చూడండి, యోసేపు వాళ్ళ అన్నయ్యలు ఎవరైతే అమ్ముతారో యోసేపుని ఆ ఇష్మాయిలీలకు, వాళ్ళ అన్నయ్యలు కూడా ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు 10 మంది. వాళ్ళ నాన్నకి 12 మందిలో యోసేపు 11 అబ్బాయి. సో పెద్ద కొడుకులు 10 మంది వస్తారు. యోసేపు అన్నయ్యల్ని ఎప్పుడు చూస్తున్నాడు తెలుసా? 17 సంవత్సరాలు అప్పుడు అమ్మేస్తే ఇప్పుడు యోసేపుకి 39 సంవత్సరాలు అనమాట. అంటే 22 సంవత్సరాల తర్వాత అన్నయ్యల్ని చూస్తున్నాడు, గుర్తుపడతాడు. ఆయనకి ఇట్లా కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నయ్యల్ని చూసేసరికి అనమాట. ఇంకా మొదటిసారి, రెండోసారి వచ్చిన తర్వాత అంతా నేను బ్రీఫ్గా చెప్తున్నా అండి. వాళ్ళ ఇంట్లోనే భార్యకు చెప్తాడు, ఇదిగో మా అన్నయ్యలు భోజనం తయారు చేయి అని. అప్పుడు లంచ్ తయారు చేస్తే వాళ్ళందరికీ వడ్డిస్తాడు. వాళ్ళు తిన్న తర్వాత పని వాళ్ళని బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే 45వ అధ్యాయం అనమాట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలకి చెప్పాలి నేను మీ తమ్ముడని. వాళ్ళు అనుకుంటున్నారు గవర్నర్ గారు ఏంటి ఇలా చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి ప్యాలెస్కి పంపించి మాకు భోజనాలు పెడుతున్నారు, భయపడుతున్నారు. అందరినీ పంపించి అప్పుడు అన్నయ్యలతో చెప్తాడు, మీరు నన్ను అమ్మేశారు కదా, మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన యోసేపుని నేనే మీ తమ్ముడను. అందరూ ఇలా చూస్తారనమాట. అప్పుడు చెప్తాడు, ఇంకా అడుగుతాడు, నాన్న బ్రతికున్నాడా అని. వాళ్ళు ఇంకా భయంగా చూస్తుంటే, మీరు అలా చూడకండి, దేవుడే మిమ్మల్ని కాపాడడానికి నన్ను ఇక్కడ పంపించాడు, మేము అమ్మేసామని మీరు బాధపడొద్దని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరిని ముద్దు పెట్టుకొని వాళ్ళ మెడ మీద తలపెట్టి ఏడుస్తాడు. ముఖ్యంగా వాళ్ళ మమ్మీకి పుట్టిన తమ్ముడు బెంజమిన్ పట్టుకొని చాలాసేపు ఏడుస్తాడంట. ఏడ్చడము అనేది దేవుని సన్నిధికి గుర్తండి. మన హృదయంలో దేవుడు ఉన్నట్లయితే, కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కన్నీళ్ళు వస్తున్నాయన్నమాట. అప్పుడు ఏడ్చాడు 17 సంవత్సరాలప్పుడు. తనని అమ్మేసినప్పుడు గొలుసులతో కట్టేసి తీసుకెళ్తుంటే ఇష్మాయిలీలు, అన్న, పెద్దన్న, చిన్నన్న నన్ను అమ్మొద్దని ఏడ్చాడు. ఇప్పుడు అన్నయ్యల్ని చూసి ఏడుస్తున్నాడు. సెకండ్ క్రై, ఐ వాంట్ మై బ్రదర్స్ అని ఏడుస్తున్నాడు అనమాట. అన్నయ్యలు నాకు కావాలి, నాన్న నాకు కావాలి.
నాన్నకి చెప్పండి నేను ఇక్కడ గవర్నర్గా ఉన్నానని చెప్పి నాన్నని తీసుకొని మీరు మీ పిల్లలు కుటుంబాలు అందరూ ఇక్కడ రండి, ఎందుకంటే ఇంకా కరువు ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది, మీరందరూ రండి అని. అప్పుడు ఫరో రాజుకి తెలిసి ఫరో రాజు కూడా అందరూ రండి, ఇక్కడ నేను మిమ్మల్ని చూసుకుంటాను. వాళ్ళ నాన్నకి గిఫ్ట్స్ పంపిస్తాడండి యోసేపు. నాన్న నమ్మకపోతే ఏదో అక్కడ ఐగుప్తులో శ్రేష్టమైనవి అనమాట, బెస్ట్ గిఫ్ట్స్ 10 గాడిదల మీద ఎత్తి పంపిస్తాడు. ఇంకో 10 గాడిదల మీద, ఆడగాడిదల మీద. నాన్న వచ్చేటప్పుడు ధాన్యం కావాలి కదా దారిలో కుటుంబాలకి అని ధాన్యం పెట్టి పంపించి తొందరగా రండి అని. ఇంటికి వెళ్ళి చెప్తారు, నాన్న యోసేపు బ్రతికున్నాడు, ఐగుప్తులో గవర్నర్ అయ్యాడు. అప్పుడు మరి వాళ్ళు అబద్ధం చెప్తారు కదా, అడవిలో ఏదో ఒక మృగం తిన్నదేమో అని. యోసేపు బ్రతికున్నాడా? ఒక్కసారి ప్రాణం పోయే ముందు నా కొడుకుని చూసుకొని చచ్చిపోతాను. వృద్ధులకు అదే కోరిక ఉంటుందండి, చనిపోయే ముందు కన్న పిల్లల్ని చూసుకోవాలని. ఇప్పుడు 130 సంవత్సరాలు వాళ్ళందరూ వస్తారనమాట. దేవుడు చెప్తారు, నువ్వు వెళ్ళయ్యా, ఐగుప్తుకు వెళ్ళి, ఏం భయపడకు, అక్కడ మీ పిల్లల్ని మహాజాతిగా నేను అభివృద్ధి చేస్తాను. యోసేపు నీ కన్నులు మూస్తాడు చనిపోయేటప్పుడు, నువ్వు వెళ్ళు. అప్పుడు యాకోబు తన పిల్లలు, భార్యలు, కొడుకుల పిల్లలు, కోడళ్ళు అందరూ మొత్తం మగవాళ్ళ నంబర్ 70 మందిగా వెళ్తారండి. వచ్చేటప్పుడు మరి మోషే విడిపించుకొని వస్తాడు 6 లక్షల మందిగా అనమాట. ఇంకా నాన్న వచ్చాడని తెలిసి యోసేపు ఇంకా ఉండలేక ఆయన నాన్న దగ్గరికి వస్తాడనమాట. నాన్నని ఎప్పుడు చూస్తున్నాడు చూడండి. ఇంకా తండ్రిని కౌగిలించుకొని చాలాసేపు ఏడుస్తాడు. తండ్రి కూడా ఏడుస్తాడని, నేను నిన్ను చూస్తాను అనుకోలేదయ్యా, నేను చూశాను, ఇంకా చాలు, నేను చనిపోతాను. కడుపులో మోసి కన్న తల్లి తండ్రి చనిపోయే ముందు పిల్లల్ని చూడాలని కోరుకుంటారు. పిల్లలు అమెరికాలో, మనం ఇక్కడ చనిపోయే అమ్మ వాళ్ళు నాన్న చనిపోయేసరికి చనిపోయిన తర్వాత వస్తున్నారు, ఎందుకంటే తెలియడం లేదనమాట. అలాంటి పరిస్థితి కదా. తర్వాత ఇంకా ఆయన 17 సంవత్సరాలు చూసుకుంటాడండి వాళ్ళ నాన్నని. తర్వాత ఆయన టైం అయిపోయింది, యాకోబ్ టైము, తన పితరులను చేరుకోవాలి. ఆయనకి జబ్బు చేసింది, 147 సంవత్సరాలు అనమాట. అప్పుడు యోసేపు తన పిల్లల్ని తీసుకొని వెళ్తాడు తండ్రి దగ్గరికండి. ఆదికాండం 48 అనమాట. మనవాళ్ళని చూడాలిరా ఒక్కసారి అని ఉంటాడనమాట. పిల్లల్ని తీసుకొని వస్తే యాకోబు ఆ పిల్లల్ని చూస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడనమాట. ప్రొద్దున ఒక బ్రదర్ చెప్తుంటే విన్నానండి నేను టీవీలో. ఒక దైవజనుడు చనిపోయే ముందు తన కొడుకు అస్సలు తండ్రిని లెక్క చేయలా, కానీ చనిపోయే ముందు వస్తే ఆ తండ్రి అన్నాడంట, దైవజనుడు, నేను ఇందుకొరకే బ్రతికున్నానయ్యా, నేను ఒక్కసారి చూసి చనిపోవాలని అని చెప్పి చనిపోయాడు. నాతో కొంతమంది చెప్తుంటారండి, కొడుకు కోడలు విడిపోయారు, మనవాడిని చూడాలన్నాక స్కూల్కి వెళ్ళి చూద్దామంటే కూడా చూడకుండా చేస్తున్నారు. వాడు కారు దిగి స్కూల్కి వెళ్ళే టైంలో ఆ కొద్దిగా సేపు అయినా చూడాలని. అలా యాకోబు తన పిల్లల్ని చూస్తాడండి. యోసేపు యొక్క ఆశీర్వాదాలు ఏంటి అంటే, ఐగుప్తులో గవర్నర్ కావడం కాదు, తండ్రిని తోడబుట్టిన వాళ్ళని చూసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యని ఆయన చూడకుండా ఉంటే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉండేది కాదు. మీరు తల్లిదండ్రుల ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసుకోండి. అన్నీ ఇవ్వచ్చు, యోసేపు గవర్నర్గా అన్నీ ఇవ్వచ్చు, కానీ తండ్రికి ప్రేమనిచ్చాడండి. తండ్రి మరణించే ముందు తన తొడ మీద తండ్రిని పడుకోబెట్టి తండ్రి కన్నులు మూశాడు. తన పిల్లల్ని నాన్న దగ్గరికి తీసుకొని వచ్చాడు. అప్పుడు తాత ఆశీర్వదిస్తారనమాట, ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ఈ సెంటిమెంట్స్, ఈ ప్రేమ లేకుండా ఎందుకు ఈ ఆస్తులన్నీ? ఆత్మ చచ్చిపోయినప్పుడు ఈ లోక సంబంధమైనవన్నీ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ యోసేపుని దీవించినట్లుగా యోసేపు హృదయంలో ఎంత ప్రేమను పెట్టారు.
తండ్రిని చూసుకున్నాడు, అన్నయ్యల్ని మన్నించాడు. కాబట్టి ఈ రోజున ఇజ్రాయేల్ 12 గోత్రాలు ఉన్నాయి. అన్నయ్యల్ని ఆదరించాడు, తండ్రిని చూసుకున్నాడు, తండ్రి కోరిక తెలుసుకున్నాడు. నా పిల్లల్ని చూడాలని కోరుకుంటున్నాడని పిల్లల్ని తీసుకొని, మనవాళ్ళని తీసుకొని నాన్న దగ్గరికి వెళ్ళాడు మరణానికి ముందు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అందువల్లనే కొడుకులు ఇద్దరు కూడా, యోసేపు కొడుకులు మరి యాకోబు కొడుకులతో పాటు పొలాన్ని పంచినప్పుడు వాళ్ళకు కూడా ఒక 2 భాగాలు వస్తాయండి. మనష్షే ఎఫ్రాయిం అన్నమాట. ఇలాంటి హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, యోసేపు ఎంత ప్రేమని కలిగి ఉన్నాడు, యేసు ప్రభులాగా. యేసు ప్రభు కూడా వాళ్ళ అమ్మ అడిగినప్పుడు, వాళ్ళకి ద్రాక్షరసం లేదు అన్నప్పుడు ఆయన అమ్మ కొరకు మొదటి అద్భుతాన్ని చేశాడు. సిలువలో మరణిస్తూ అమ్మను అప్పగించాడు. ప్రభా, తల్లుల హృదయం, తండ్రుల హృదయం ఏంటి అని ఈ యవనస్తులు తెలుసుకునే కృపని దయచేయండి ప్రభా. ప్రేమతో నింపండి నాయన, కరుణతో నింపండి. ఈ సంవత్సరం ప్రభా తల్లిదండ్రుల పట్ల కరుణ కలిగిన సంవత్సరంగా ఉండేటట్లుగా సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నా హృదయం కూడా కన్నీళ్లతో నిండిపోయిందండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.